పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. తెలంగాణ ఉద్యోగుల జంగ్ సైరన్, ఉద్యమ కార్యాచరణ ప్రకటన, హామీలు అమలు చేయాలని డిమాండ్. సినీ ఫెడరేషన్ కి లేబర్ కమిషన్ ఝలక్, మెంబర్షిప్ ఫీజు చందాల లెక్కలివ్వాలని ఆదేశం, 3 రోజుల్లో వివరాలతో రావాలని సూచన. పర్యాటక ప్రాజెక్టులకు ప్రభుత్వ భూములు, వేస్ట్ రీసైక్లింగ్ పాలసీకి ఆమోదం, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదు, అడ్డగోలుగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్న సీఎం, పలువురు ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్. వ్యవసాయ పనిముట్ల ధరలు పెంపు, యంత్ర పరికరాల కొనుగోలులో అవినీతి, అచ్చెన్నాయుడుపై తమ్మినేని ధర్మాన ఆగ్రహం. ఎన్డీఏ అభ్యర్థికే మద్దతు, ఉపరాష్ట్రపతి ఎన్నికపై వైసీపీ క్లారిటీ, నంబర్ గేమ్ ఉండద్దన్న బొత్స. సీఎంను కలిసిన దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, పరిణతితో వ్యవహరించాలన్న చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్ పై వ్యాఖ్యల విషయంలో మందలింపు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి, లేదంటే తగిన శాస్తి తప్పదు, బిఆర్ నాయుడుపై అంబటి ఆగ్రహం. ఆలయాలపై వైసీపీ విషం, తిరుమలలో భూమన దందాలు, బిఆర్ నాయుడుపై విమర్శలు తగవన్న పులివర్తి నాని. 2 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తా, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి బెదిరింపు లేఖ, అగర్తకుడి హెచ్చరికతో అప్రమత్తత. బ్లాక్ మార్కెట్ కు ఎరువుల తరలింపు, కమిషన్ల కోసం మంత్రుల ఆరాటం, రైతులను దోచుకుంటున్నారన్న జగదీష్ రెడ్డి. జగదీష్ రెడ్డికి 1000 కోట్లు ఎలా వచ్చాయి? యూరియాపై విమర్శలు అర్థరహితం, కేంద్రంతో మాట్లాడుతున్నామన్న కోమటిరెడ్డి. యూరియాపై పూటకో మాట, రామచంద్రరావు ఇష్టారీతిన మాట్లాడుతున్నారు, ఇదెక్కడి రాజకీయమన్న ఎంపీ చామల. ఉపరాష్ట్రపతి అభ్యర్థి కులం గురించి మాట్లాడతారా? వీళ్ల మైండ్ సెట్ ఏంటో అర్థమవుతోంది, విమర్శలతో హుందాతనం ఉండాలన్న జీవన్ రెడ్డి. ఢిల్లీలో డిప్యూటీ సీఎం భట్టి పర్యటన, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ, ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు ఆర్థిక సాయానికి విజ్ఞప్తి. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పై వాడివేడి వాదనలు, నివేదికపై చర్యలు ఎప్పుడు అన్న హైకోర్టు, కేసీఆర్ హరీష్ పిటిషన్లపై విచారణ వాయిదా. సీసీఎల్ఏలో 217 పోస్టులు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం, కొత్త రెవెన్యూ మండలాలు డివిజన్లలో భర్తీ. రామాయంపేటలో రాస్తారోకో, యూరియా కోసం రోడ్డెక్కిన బీజేపీ నేతలు, కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆరోపణ. ముదురుతోన్న మార్వాడి గోబ్యాక్ ఉద్యమం, రేపు మక్తల్ బంద్ కు పిలుపు, ఆల్ మర్చెంట్ అసోసియేషన్ ఆందోళన. హైదరాబాద్ గాజుల రామారంలో అక్రమ నిర్మాణాలు, కూల్చేసిన రెవెన్యూ అధికారులు, 15 కట్టడాలు నేలమట్టం. భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం, 13,61,000 క్యూసెక్కుల వరద, పర్ణశాలలో మునిగిన సీతమ్మ విగ్రహం. ఉమ్మడి మెదక్ జిల్లాలో పొంగిన వాగులు, నీట మునిగిన వరి పత్తి పొలాలు, అన్నదాతల బాధ వర్ణనాతీతం. ఆర్ఎస్ఎస్ ముందు ఎందుకు తలదించాలి? రాజకీయ శత్రువు డీఎంకే, మనల్ని ఎవరూ ఆపలేరన్న విజయ్. మలయాళం నటి రీనీ జార్జ్ కు లైంగిక వేధింపులు, కాంగ్రెస్ ఎమ్మెల్యే వేధించాడని ఆరోపణ, రాహుల్ ఆఫీస్ ముట్టడించిన బీజేపీ కార్యకర్తలు. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.